హలో ఎవరీవన్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ది అకౌంటెంట్ 2 తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీ. బేసిక్గా ది అకౌంటెంట్ 2016 రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. దానికి సీక్వెల్ గానే ది అకౌంటెంట్ 2 మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ మూవీ దాదాపుగా 660 కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే 800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఈ వీడియోలో ఈ అకౌంటెంట్ 2 మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ది అకౌంటెంట్ 2 మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నచ్చలేదు. మూవీ దాదాపుగా 2 hours రన్ టైమ్తో కూడుకున్న మూవీ ఇది. మొత్తం మూవీలో ఒక చోట 3 సీన్స్ అయితే నాకు నచ్చడం జరిగింది. అవేంటో కూడా చెప్తాను. బేసిక్గా మూవీ ఏంటనేది ఒక పిల్లలకు సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ సబ్జెక్ట్ మీద మూవీ అనేది రన్ అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి, కిడ్నాప్ చేసి ఒక చోట బంధిస్తారన్నమాట. దాంతో హీరో, అతని తమ్ముడు ఇద్దరిని కూడా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కలవడం జరుగుతుంది, హెల్ప్ అడుగుతుంది. కానీ ఆ అన్నదమ్ములో కొంచెం ర్యాష్గా, చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా సైడ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆ పిల్లల్ని ఆ అన్నదమ్ములు, హీరో, అతని తమ్ముడు ఏ విధంగా సర్వే అయ్యేలా చేశారు, ఏ విధంగా కాపాడారు అనేది మూవీ స్టోరీ అనమాట. హీరో, అతని తమ్ముడు ఇద్దరు కూడా వాళ్ళ బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఆ యాక్టింగ్ కూడా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. దాంతోపాటుగా ఇంటర్వెల్ ముందు ఒక 15-16 మంది బాగా ట్రైన్ ఇచ్చిన హ్యాకర్స్, చిన్న పిల్లలు అనమాట, చిన్న ఏజ్ పిల్లలు. వాళ్ళు ఒక అమ్మాయి ల్యాప్టాప్ని హ్యాక్ చేసే సీన్ ఉంటుంది. అది వేరే లెవెల్ ఉంటుంది. దాదాపుగా అది ఒక 4 to 5 minutes ఉంటుంది ఆ సీన్. అది కేకలా ఉంటుంది అనమాట. ఇక లాస్ట్ క్లైమాక్స్ ఒక 10 minutes, దానికి తప్పనించి మూవీలో అసలు ఏం లేదు. అసలు ఎక్కడా కూడా ఇంప్రెస్ చేసే విధంగా లేదు. ఆ క్లైమాక్స్ కూడా, ఆ యాక్షన్ సీను చాలా బాగుంటుంది. రిమైనింగ్ సినిమా మొత్తం కూడా పెద్ద బొక్క, అసలు ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. స్లో నరేషన్తో ఇబ్బంది పెడుతుంది. చాలా ల్యాగ్ అనిపిస్తుంది మూవీ అసలు. దాంతోపాటుగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు మూవీలో. ఈ 3 సీన్స్ మినహాయిస్తే మిగతా అంతా సినిమా అంతా కూడా డొల్ల మాత్రమే. ఇక మ్యూజిక్ పరంగా హాలీవుడ్ మూవీస్ మనందరికీ తెలిసిందే, ఆ మ్యూజిక్ మనకు సంబంధం లేని విషయం అసలు. ఇక డైరెక్షన్ పరంగా ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గ్యావిన్ ఓకానర్. అతని డైరెక్షన్ గురించి అంత తక్కువ మాట్లాడుంటే అంత మంచిది. నిర్మాణ విలువలు బాగుండే. అసలు 600 కోట్ల బడ్జెట్ ఎందుకు అయిందా అని ఆలోచిస్తున్నా అప్పటి కూడా. మూవీలో ఎక్కడ కూడా అది ఆ వాల్యూ అనేది కనిపించదు, ఆ బడ్జెట్ అనేది ఎక్కడ కనిపించదు. ఇదండి ఈ వీడియో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే కలిసి చూసేయచ్చు. పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించే సినిమా అయితే కాదు. ఎటువంటి బ్రూటల్ సీన్స్, మసాలా సీన్స్ అయితే ఉండవు. కలిసి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ఆల్రెడీ మీరు ది అకౌంటెంట్ 2 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.